హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే చూడండి, మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ అయితే బోటి అయితే క్లీన్ చేస్తున్నారు. ఈరోజు బోటి చేస్తారంట. సో పెద్దమ్మ అయితే బోటి అయితే కోస్తున్నారు. ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే ఈ బొంత అయితే క్లీన్ చేస్తున్నారు. ఈ బొంతకి సున్నం పెడదాం, ఎమ్మటి ఉడిపోద్ది. సో మనం ఆకులు వేసుకొని తినే సున్నం ఉంటుంది, అదైతే పెట్టి క్లీన్ చేస్తున్నారు. మొత్తం పోద్ది. ఇక మనం నీళ్ళని ఉడకబెట్టాల్సిన అవసరమే లేదు. చూడు, ఇక నీకు 10 నిమిషాలు అర్థమైంది. మొత్తం సున్నం పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలా? పక్కన పెట్టేసి మనం నీళ్ళు వేసి పోతూనే ఉంటుంది. ఇక అది మొత్తం తెల్ల పేపర్ లాగా అయింది. ఇంకా మనకి తెల్లగా వస్తుంది. ఇంకా పెట్టు కొంచెం. పెడతా. సో చూడండి ఫ్రెండ్స్, సున్నం అయితే మొత్తం అయితే పూసేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటే మనకు బోటి అనేది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. మంచి చిట్కా ఇది. చాలా మంది బోటి క్లీన్ చేసుకోలేక తెచ్చుకోరు, తినరు. ఎలా చేసుకోవాలి? అంత కష్టం ఎవరు పడతారు, ఎవరు క్లీన్ చేసుకుంటారని. సో మనం ఈ చిట్కా పాటించి క్లీన్ చేసుకుంటే మనకి నిమిషాల్లో క్లీన్ అయిపోద్ది. ఇది చిట్కా మీ పెద్దమ్మకు కూడా తెలియదు, ఇప్పుడు చూస్తుంది. ఇక ఏమని పెద్దమ్మ 2 రూపాయలు సున్నం డబ్బి తెచ్చి పూసుకుంటే మనకు 5 నిమిషాలు వెళ్ళిపోద్ది. కష్టం కూడా ఉండదు. ఇట్లా పెట్టి ఎంతసేపు పెట్టాలి? పక్కన ఒక 5-10 నిమిషాలుగా పక్కన పెట్టేసి కొంచెం సేపు ఇక చేతికి వస్తూనే ఉంది. ఒక 2 నిమిషాలన్నా పక్కన పెట్టేసి పెట్టేస్తున్నాం. నువ్వైతే బొంత క్లీన్ చేస్తే పెద్దమ్మ ఇది చేస్తుందా? మనకి ఇది క్లీన్ చేసుకునేది ఏం లేదు, వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటే సరిపోద్దిగా. చేస్తే మంచిగా ఒకసారి కడిగి ఉప్పు వేసి క్లీన్ చేయకూడదు. 2-3 నీళ్ళతో మంచిగా కడిగితే ఇది వాసన ఉన్నది ఏమి ఉండదు. అవును, కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే ఎమ్మటెమ్మటే చేసేస్తున్నారుగా మీరైతే క్లీను. ఎమ్మటే అయిపోద్ది. చేసుకున్న వాళ్ళేమో రాని వాళ్ళేమో ఇక బాధపడతారు. వామ్మో బోటినా అనుకుంటారు. చేపలు కడగడానికి కూడా భయపడతారు కొంతమంది. మనం ఇట్లా చేసుకుంటే మన నిమిషాల్లో చేసుకుని నిమిషాల్లో వండుకోవచ్చు. ఇంకా కూర వంట రాని వాళ్ళు బ్యాచులర్స్ కూడా బోటి వండుకోవచ్చు ఇలా చేసుకుంటే. ఏం పెద్దమ్మా? అరల పొట్టు అంటారా? అరల పొట్టు అంటారా? దానికి ఏమిద్ది అది? ఎక్కువ బియ్యం అవి తింటే అరగక అరల పొట్టలు పడి చచ్చిందంటారు. ఇళ్ళ పడితే చచ్చిపోతుంది, ఒడ్లు కట్టకపోతే. సో చూడండి ఫ్రెండ్స్, సున్నం పెట్టి అయితే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసినాం. ఇప్పుడైతే చూడండి, ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇదే మనకు చాలా రిస్క్ అనిపిస్తుంది బోటి క్లీనింగ్ అంటే. ఇదే మనకు పెద్ద రిస్క్. చూడండి, అసలు ఇలాంటి టిప్పు చాలా పనికి వస్తుంది మనకు. కేజీలైనా కడగొచ్చు. కేజీలైనా కడగొచ్చు. చాలా మంది అదే బలం అని తీసుకోరు, కానీ మేమైతే అది క్లీన్ చేసుకుంటాం. పైన ఉన్నదే బలం అంట. ఇక ఊర్లలో ఎవరు తీస్తారమ్మా? తీయరు, అది తీయరు. అట్లనే వండుకుంటారు. ఇంకా కొంతమంది తీసుకుంటారు, అదే బలం అంట. సో ఇది కూడా చేసుకుంటున్నావా? ఇంకా తినని వాళ్ళు చాలా మంది ఆ నల్లది చూసి తినరు. అసలు తినరు, అమ్మో అనుకుంటారు. ఇప్పుడు ఇది కడిగింది ఇట్లా ఉంటే వాళ్ళకి అర్థం కూడా కాదు గలీజ్ అనేది. ఎంత వెళ్ళింది చూడండి. చాలా యూస్ఫుల్ టిప్ చెప్తున్నాం ఈ రోజు. తినరు. అవును, మన ఇంట్లోనే తినరు. నల్లగా ఉందని మీ నానే తినడు. అసలు ఊర్లో పుట్టిన మీ మరిది తినడు అంటమైంది. మీ మరిది తినడు. అయిపోయి చూసింది. అసలు మనకి నిమిషంలో క్లీన్ అయిపోయింది మొత్తం బొంత మొత్తం. టర్కీ టవల్ అంట తక్కువ, అసలు క్లీనింగ్ ప్రాబ్లం కోసమే తినరు. చూడండి ఫ్రెండ్స్,
ఇద్దరైతే ఏం కష్టపడట్లే, ఈజీగా చేసుకుంటున్నారు బోటి క్లీనింగ్. ఇది కూడా కష్టమే కదా. ఈ చిట్కా చేసుకుంటే మనకు కష్టం అనేది ఉండదు కదా. అరగంట అయ్యేది 20 నిమిషాలు అయింది. 20 నిమిషాలు కూడా పట్టదు మనకు. అదొక్కటి బొంత క్లీన్ అయితే మనకు వేరే పని ఏముంటుంది, వేడి నీళ్ళలో వేసుకుని ఉడికించుకోవడమే. సో చూడండి ఫ్రెండ్స్, సున్నం పెట్టి అయితే మొత్తం అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాము. ఎంత క్లీన్గా అయింది చూడు. అసలు చూడండి, వైట్ తెల్ల పేపర్ లాగా ఉంది మనకి. అసలు ఇంత తెల్లగా బోటి చూడండి, అసలు అబ్బా తెల్ల పేపర్ లాగా మెరుస్తుంది. ఇది కూడా మొత్తం అయితే కోసేసుకున్నాం. ఇది కూడా వాటర్తో అయితే ఒకసారి కడుక్కుందాం. 2-3 సార్లు కడుక్కోవాలి, ఒక్కసారి ఏంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మంచిగా అయితే 2-3 సార్లు అయితే కడుక్కున్నాం. ఇక్కడ చూడండి, క్లీన్ చేసి ఇస్తే పెద్దమ్మ అయితే ముక్కలు చేస్తున్నారు. ఏంది ఇంత తెల్లగా అయింది అంటుంది పెద్దమ్మ. ఇంత తెల్లగా ఇదేది ఇది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వేడి నీళ్ళు అయితే తీసుకుని ఇప్పుడు వేడి నీళ్ళలో కూడా కడుక్కుంటారు. వేడి నీళ్ళతో ఏం చేస్తాం, ఒక 2 నిమిషాలు ఇంట్లో పెడదాం, మంచిగా క్లీన్ అయిపోతుంది. మొత్తం వాసన మొత్తం పోద్ది. ఏదైనా గలీజ్ ఉన్నా కానీ నాకు చూడు, గలీజ్ వెళ్ళిపోతుంది. అయిపోయిందా? కొద్దిగా మంచిగా పిసుకాలి. ఇక ఈ బోట్ ఇది ఉంటుంది కదా, పిసుక్కుంటూ కడుక్కోవాలా? క్లీన్ అయిపోద్ది. ఏదైనా ఉన్నా కానీ వేడి నీళ్ళకి వెళ్ళిపోద్ది గలీజ్. ఇంకా అంత తెల్లగా అయింది, ఇంకేం గలీజ్ ఉంటుంది. పిసుక్కుంటూ కడుక్కోవాలంట. పొట్ట పేగులు ఉంటుంది కదా, ఇక నీళ్ళు చూడు అప్పుడు ఎట్లున్నాయి. అది ఇట్లా 2-3 నీళ్ళతో కడుక్కోవాలి. మళ్ళీ ఒక 2 నీళ్ళతో కడుక్కుంటే అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బోటి అనేది ఎంత తెల్లగా అయిపోయింది, అసలు మిలమిల మెరుస్తుంది. సో ఈ చిన్న టిప్ పాటించుకుంటే మనకి బోటి క్లీన్ చేసుకోవడం చాలా అంటే చాలా సులువు. అంతే కదా మీ? అంతే, ఏముండదు. ఒక 10 నిమిషాల్లో పిల్లలు, మీలాంటి పిల్లలు కూడా కడుక్కోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా కడుక్కోవచ్చు. వాళ్ళు కూడా ఈజీ కడుక్కోవచ్చు. మా అక్క చూడండి ఎలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇప్పుడు ఈ ఆ బొంతగా సున్నం పెట్టేస్తే మనం తెల్లగా క్లీన్ చేసేసి వేడి నీళ్ళు వేసేస్తే కథం మనకి ఏముండదు. చూడండి మెరిసిపోతుంది, ముత్యాలాగా ఉంది అసలు ఇది. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ చిన్న టిప్ పాటించి అయితే మనం బోటి అయితే చాలా మంచి క్లీన్ చేసుకోవచ్చు. నిగనిగలాడిపోద్ది. చాలా అంటే మనం కొంతమంది క్లీన్ చేసుకోవడం ఇష్టం లేకుంటే గలీజ్ ఉంటుందని బోటి అయితే తినరు, కానీ ఇలా క్లీన్ చేసుకుంటే కేజీలు బోటీలు తినేయచ్చు. సో ఈ టిప్ అయితే పాటించి క్లీన్ అయితే చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.